గుడి చుట్టూరు కూడా శివలింగాలు ఉన్నాయి. ఇలాగేనండి. ఎన్ని శివలింగాలు ఉన్నాయా సరే, ఎన్ని ఉన్నాయా? చాలా చాలా శివలింగాలు ఉన్నాయి. ఇన్ని శివలింగాల భగవాన్ రమణ మహర్షి గారు అంట ఆయన. సరే, అంత కష్టపడకూడదు. ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా. చూడండి, గుడి చుట్టూ తిరిగితే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వెనకాల ప్రాంగణంలో ఉంటాయి అన్నమాట శివలింగాలు. అయ్యో, ఇన్ని శివలింగాలు ఉన్నాయి. ఇన్ని శివలింగాల ఇక్కడ కూడా శివలింగాలు చూసారా ఎన్ని ఉన్నాయో. దానికి తోడు నందులు కూడా ఉన్నాయి. ప్రతి శివలింగాలకే ఏంటండి మోక్ష మార్గం అంట. చూడండి, నేనండి పాపలు ఇరుక్కుపోతామేమో కదండి. నువ్వు వెళ్ళి చెప్పరా సాగాలండి. మీరు అలా కష్టంగా వచ్చారు, నేను ఎలా వస్తానండి. నేను బాగా వస్తాను. ట్రై చేద్దాం సార్. అది నువ్వు ట్రై చేయకు. దాని మీద పెట్టారా పక్కన వెళ్ళిపోతాను. ఇల్లు ఇల్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మోక్ష ద్వారం. ఎంత లావున్న వాళ్ళైనా దాంట్లో వచ్చేస్తారంట. నేను ట్రై చేశాను, మీరు ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయండి. అక్కడ మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఇలా వచ్చాము. రాసింది చూడండి. ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి. గుడి చుట్టూరు కూడా శివలింగాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే చూడండి తపస్సు చేస్తున్న శివలింగం అన్నమాట. చూడండి, సప్తమాతృకులు అంట. తల మండపం అంట. బాగుంది. కనిపిస్తున్నాను. ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి, స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర రోజు జరిగే సహస్ర దీపాలంకారం సేవ. 108 దీపాలు. టికెట్ 1316 అంట. చూడండి, శివలింగాలు ఉందా, చాలా పెద్ద శివలింగం.
ఇప్పుడు దర్శనం చేసుకొద్దాం. సోమనాథుడు, మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, అలాగే వైద్యనాథేశ్వరుడు, భీమశంకరుడు, రామేశ్వరుడు, స్ఫటికలింగం, ఓం నమః శివాయ, నాగేశ్వరుడు, గుజరాత్ అంట, విశ్వేశ్వరుడు, కాశీ. ఏం దానికి రాసి ఉన్నాయన్నమాట పేర్లు. త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర అంట. కేదారేశ్వరుడు ఉత్తరాఖండ. కేదార్నాథ్ మోక్షము. అబ్బా, అన్ని శివలింగాలు కూడా శివలింగాలు చాలా బాగున్నాయండి. ఇక్కడ కృష్ణేశ్వరుడు, లాస్ట్ అర్ధనాగేశ్వరుడు, భృంగి, అరుణాచలం అన్నమాట. అంతే గైస్. ఇక నుంచి అలాగే చండీశ్వరుడు కూడా ఉన్నాడు. తీయట్లే అలా వెళ్ళలేదు మనం. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళిపోదాం అని చూస్తున్నారా? వెళ్తుంటే ఓ బోర్లను కనిపిస్తున్నాయి అక్కడ. నరసాపురం అయిందండి. స్థల దాత అంట. భద్రాచలం టు పర్మశాల వెళ్ళే మధ్యలో శివుడి గుడి అనమాట.